హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇదిగో చికెన్. ఇప్పుడైతే టైము 7-8 అవుతుంది. చూడండి, నేనైతే ఈరోజైతే స్పెషల్ ఏంటంటే ఆనియన్ లేకుండానే చికెన్ కర్రీ. ఇలా కూడా అప్పుడప్పుడు మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలానే వండుతాను. ఈరోజైతే ఆనియన్స్ లేకుండా చిల్లీతో చేస్తున్నా, ఎందుకంటే ఆనియన్స్ లేవు ఫ్రెండ్స్. సడన్గా తెచ్చిండ్రు, ఆనియన్స్ అయితే అయిపోయినాయి, ఇంకా తీసుకొచ్చుకోవాలి. అప్పుడప్పుడు అలా కూడా అవుతూ ఉంటుంది. అందుకే సడన్గా చాలా రోజులు అవుతుందని ట్యూషన్కి వెళ్ళి రాగా పట్టుకొని వచ్చారు. ఇంకా వాటర్ అయితే ఆయిల్ అయితే అలా పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా. ఇదైతే 1/2 kg అండి. చాలా రోజులు అవుతుంది. ఇంకా కారం వేసేసాను కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేస్తాను. చూడండి, ఉప్పు వేసాను. ఇంకా ఏం వేయాలంటే చెప్పండి. ఇంకా నేను ఏం వేస్తాను ఇప్పుడైతే ఒకసారి కలుపుతున్నా. మీరు ఇలానే వండుతారా లేదా అనేది కూడా చెప్పండి. చాలా రోజులకు చేస్తున్నా. మీలో ఎంతమంది చికెన్ ప్రియులు ఉన్నారో చెప్పండి. మా ఇంట్లో అయితే మా పాప బాబు ఇద్దరు చికెన్ ప్రియులే అండి. ఇంకా ఇగో ఇలా అయినాక నేనైతే ఇప్పుడు లివర్స్ వేస్తున్నా. ఎందుకంటే ముందే లివర్స్ వేస్తే ఏంటంటే నుజ్జు అయితే ఇప్పుడు ఒకసారి వేసి కలిపితే కొంచెం హీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 minutes అయితే మూత పెడతాను. ఓకేనా? చూడండి కర్రీ ఎలా అయిందో. గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ అయితే రెడీ. మీరు ఎంతమంది చికెన్ ప్రియులు ఉన్నారో చెప్పండి. చూడండి, చికెన్ కర్రీలో లాస్ట్ ఫైనల్గా మసాలా వేశాను. ఇంకా పల్లెటూరులో ఎలా అంటే ఏది ఉన్నా లేకున్నా కర్రీ వండుకొని తినడం అయితే తప్పదండి. అంతే. ఇంకా కొంచెం సూప్ అయితే పెట్టాను, చిట్కడంతా సూప్, ఎందుకంటే చపాతీ ఉంది కాబట్టి సూప్. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు కనుక ఈ చికెన్ ఉండే విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది. ఎంతమంది చికెన్ ప్రియులు ఉన్నారో కూడా చెప్పండి. అమ్మ పక్కనున్నది ఏంటి? పక్కనున్నది ఏంటంటే రైస్. చూసావా? రైస్, ఒక చపాతీ ఉంది, అలాగే రైస్, వేడి వేడి రైస్ అండి. ఇంకా మీరందరూ ఏం చేసుకున్నారో కూడా కామెంట్ రూపంలో చేయండి. అందరికీ గుడ్ నైట్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.